హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను హాస్పిటల్కి వెళ్ళే రోజు అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది అండ్ ఎగ్జైటింగ్గా కూడా ఉంది బేబీని చూడబోతున్నానని. మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ నుంచి స్టార్ట్ అవుతున్నాను అనమాట. ఇప్పుడే దేవుడికి దండం పెట్టుకున్నాను. బేబీతో సేఫ్గా ఇంటికి రావాలని చెప్పి అనుకున్నాను. కొంచెం టెన్షన్గా కూడా అనిపిస్తుంది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాక ఎలా ఉంటానో కూడా తెలీదు. నేను, మా చెల్లి, మా నాన్నమ్మ, మా మమ్మీ, మా హస్బెండ్ వెళ్తున్నాం హాస్పిటల్కి. అంటే రేపు చేస్తారని చెప్పారు C-సెక్షన్. నార్మల్ డెలివరీ అయితే నాకు చాలా భయం అని చెప్పేసాను ఆల్రెడీ ముందే. అందుకని చెప్పేసి ఇంక C-సెక్షన్ అని కన్ఫర్మ్ అయిపోయారు. అంటే రేపు చేస్తానన్నారు. అందుకని ముందు రోజు నైట్ జాయిన్ అవ్వమన్నారు అనమాట. అంటే ఈవినింగ్ 6 అయింది టైం ఇప్పుడు. అప్పుడు వెళ్తున్నాం మేము. ఇక్కడ అందరూ చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారు, అంటే బేబీని ఎప్పుడు చూస్తామా అని. నేను ఈ వ్లాగ్లో అనే కాదు, నార్మల్గా కూడా నేను బేబీని పుట్టిన తర్వాత అంటే బేబీని చూపించాలనుకోవట్లేదు వీడియోలో. బేబీ పుట్టిన తర్వాత ఒక 10 days తర్వాత వీడియో చూపించాలనుకుంటున్నాను తన ఫేస్ని. అప్పటి వరకు చూపించాలనుకోవట్లేదు. ఈ వీడియోలో అయితే బేబీ ఫేస్ చూపించాలనుకోవట్లేదు. ఓన్లీ మేము హాస్పిటల్కి వెళ్తున్నాం, అంటే బేబీ అయిన తర్వాత తీసుకున్న తర్వాత ఎలా ఉందని వీడియో ఓన్లీ మమ్మల్ని చూపించాలనుకుంటున్నాను నేను. అంటే పుట్టిన వెంటనే చూపించాలని అనుకోవట్లేదు నేను తన ఫేస్ని. చాలామంది చూపిస్తే ఏమవుతుందని అనుకోవచ్చు, కానీ నాకు కొంచెం సెంటిమెంట్ అనమాట. అంతే, ఎందుకులే బేబీని వెంటనే చూపించడం, అంత చిన్న పుట్టిన వెంటనే బేబీని వీడియోస్ పెట్టడం ఎందుకు దీంట్లో అని చెప్పి నేను పెట్టాలనుకోవట్లేదు. ఒక 10 days తర్వాత మాత్రం, పుట్టిన తర్వాత ఒక 10 days తర్వాత మాత్రం పెడతాను తన ఫేస్ని. ఇప్పుడు మాత్రం ఓన్లీ మేము వెళ్ళడం, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, ఓన్లీ ఇవే చూపిస్తాను. ఇక్కడ స్టార్ట్ అయిపోయామన్నమాట మేము. బాయ్ అనుకుంటున్నారు, గర్ల్ అనుకుంటున్నారు, దీని గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి అనమాట కార్లో. మా హస్బెండ్ అయితే ఫస్ట్ నుంచి, నేను మా హస్బెండ్ అయితే గర్ల్ అనే అనుకుంటున్నాము. తను కూడా ఫస్ట్ నుంచి గర్ల్ అనే చెప్పాడు. అంటే మా మమ్మీ కూడా గర్ల్ అనుకుంది, మా సిస్టర్ కూడా అంతే. మా నాన్నమ్మ మాత్రం బాయ్ అనుకుంది. మా డాడీ అయితే గర్ల్ అయినా బాయ్ అయినా ఇద్దరు 2 sides ఉన్నారనమాట, ఎవరైనా పర్వాలేదు అన్నట్టు. మా డాడీ ఇప్పుడు రావట్లేదు, తర్వాత వస్తారనమాట. అందుకని మేమే వెళ్తున్నాము. నేను వెళ్ళే హాస్పిటల్ అయితే మెండపేటలో స్వస్థ హాస్పిటల్ నేను జాయిన్ అవ్వింది. ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పటి వరకు నేను ఎందుకు ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ గురించి అసలు వీడియో తీయలేదంటే, నాకు అసలు ఏ ఫుడ్ తినాలనిపించలేదు. ఏదైనా ఒకవేళ స్పెషల్గా ఉన్నది తిన్నా కానీ, ఆఖరికి బిర్యానీ తిన్నా కూడా నాకు అస్సలు నచ్చేది కాదు. మ్యాంగోస్ తిన్నా కూడా నాకు అదొక డిఫరెంట్ ఫ్లేవర్స్లా అనిపించేవి. వామిటింగ్స్ ఎక్కువ వచ్చేసేవన్నమాట. అందుకని ఇంకా ఏమీ తినాలనిపించలేనప్పుడు ఇంకేం చేస్తాం వీడియో అని చెప్పి దాని మీద ఏం చేయలేదు. మా మమ్మీ ఏమో ఇవాళ లాస్ట్ కదా, అంటే రేపు చేస్తారు కదా అని చెప్పి ఇంకా ఏమన్నా తినాలనిపిస్తే ఇప్పుడే తినే అని చెప్తున్నారు. నాకేమో చాక్లెట్ కేక్ తినాలనిపించింది. ఎందుకో అదొకటే ఇప్పుడు అలా అనిపించింది చెప్పగానే. హాస్పిటల్కి వచ్చామన్నమాట. ఇప్పుడు ఈవినింగ్ 7 అయిపోతుంది. ఇంకా చాక్లెట్ కేక్ తింటానన్నాను చెప్పి మేము బ్యాగ్స్ అన్ని లోపల రూమ్ తీసుకుని పెట్టేసి తిందామని చెప్పి ఇక్కడ వెళ్తున్నాం అనమాట. మా హస్బెండ్, నేను, మా సిస్టర్ వెళ్తున్నాము. తీరా చూస్తే ఇక్కడ ఇదే దగ్గరలో ఉందన్నమాట. ఇక్కడ ఓపెన్లో మేము వచ్చేసరికి అంటే చాక్లెట్ కేక్ అవైలబుల్లో లేదన్నారు. మళ్ళీ వేరే ఫ్లేవర్ కేక్ తీసుకున్నాం ఇంకెందుకులే అని చెప్పి. ఈ టైంలో మనకి ఏదనిపిస్తే తినాలి అంటారు. తినకపోతే ఏదో కొంచెం చిన్న ప్రాబ్లం ఏదో వస్తుంది అంటారు. కానీ అది నిజమా కాదా తెలియదు, కానీ నేనైతే ఏది తినలేదు. అంటే వాళ్ళకి తినడానికి ఉన్నా కానీ నాకైతే ఏది తినాలనిపించలేదు అనమాట. అంటే ఏది తిన్నా కొంచెం ఏదో అదొక రకమైన టేస్ట్ లాగా అనిపించేది. ఓన్లీ కర్డ్ రైస్ తప్ప నాకు ఇంకేది నచ్చేది కాదు. ఇడ్లీ అంతే. ఫైనల్గా ఈ ఒక్కరోజు అనిపించింది కనీసం అది తిందామంటే కనీసం అది దొరకలేదు కూడా. అంటే ఇవాళే అనిపించింది ఫస్ట్ డే నుంచి, కానీ అది కూడా ఇవాళ దొరకలేదు. తినేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోయామన్నమాట. అండ్ రూమ్కి వచ్చేసాము. అంటే ఇది నార్మల్గా రూమ్స్, ఇది నార్మల్గా ఇచ్చారు అప్పటి వరకు. అంటే మార్నింగ్ షిఫ్ట్ చేస్తాము, అందరికీ రూమ్ తీసుకోండి అని చెప్పారనమాట. అంటే ఇప్పుడు సడన్గా ఈ రూమ్స్ మేము తీసుకుందాం అనుకున్న రూమ్ లేదు అనేదో చెప్పారు.
సో ఇంక సర్లే అని చెప్పేసి ఈ నైట్‌కి కదా అనేసి మేము తీసుకున్నాము. ఇక్కడ నాకు అన్నీ టెస్ట్ చేయడానికొచ్చారు. బీపీ చెక్ చేయడానికి ఇవన్నీ చెక్ చేయడానికొచ్చారు. ఈ నైట్ అంతా నాకసలు నిద్ర కూడా పట్టదనమాట. ఎలాగుంటదో రేపు ఏం జరుగుతుందో అని చెప్పి ఆ సెక్షన్ అయినా కూడా కొంచెం భయంగానే అనిపిస్తుంది నాకు. కానీ బేబీని చూస్తాం కదా అని ఎక్సైటింగ్ మళ్ళీ హ్యాపీనెస్‌లో అదేముందిలే అని అనిపిస్తుంది. ఇది నెక్స్ట్ డే అనమాట. సండే. ఇది 11 అయింది ఆఫ్టర్‌నూన్. ఆ టైంకి ఇంక చేస్తానని చెప్పారు. నేను ఆపరేషన్ రూమ్‌లోకి వెళ్తున్నాననమాట. మా హస్బెండ్ కూడా టెన్షన్ పడకు అని చెప్పారు. అండ్ ఇది ఫైనల్‌గా బేబీని తీసుకొస్తున్నారనమాట. వీళ్ళందరూ బయట చాలా వెయిట్ చేస్తున్నారనమాట చాలా టైం నుంచి. అంటే నేను లోపలికి వెళ్ళి చాలా సేపయింది. అంటే వెంటనే అవ్వలేదు. కొంచెం సేపు తర్వాత వచ్చారనమాట. ఫస్ట్ నేను లోపల చూసినప్పుడు బేబీనైతే నాకసలు ఏం మాట్లాడాలో ఇంకేం అర్థం కాలేదనమాట. ఒక షాక్‌లా అతని ఫేస్ చూస్తే అలానే ఉండిపోయాను. నాకు ఆపరేషన్ జరుగుతున్న విషయం కూడా నాకు గుర్తు లేదనమాట అసల తన ఫేస్ చూసినప్పుడు. మా హస్బెండ్ అయితే బేబీని తీసుకోగానే చాలా సేపు తర్వాత ఏడ్చేసాడంట. ఎందుకంటే 9 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం కదా! మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది తనని చూడగానే. నేనైతే ఇంకా అలానే ఉండిపోయాను తనని చూస్తూ. మా హస్బెండ్ కూడా అంతే. తనని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడంట. తనైతే చాలా సేపు ఏడ్చాడంట కూడా. అది రికార్డ్ చేయలేదు. తనకు కూడా నాలానే బేబీని చేతికివ్వగానే అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదంట. చూస్తూ అలానే ఉండిపోయాడంట. చెప్తున్నాడు. నాకైతే భలే అనిపించింది. మా బేబీ చాలా క్యూట్‌గా ఉందనమాట. నాకు చాలా నచ్చింది. ఇప్పుడు కూడా ఈ వీడియోకి వాయిస్ ఓవర్ చెప్తుంటే నేను ఏం మాట్లాడుతున్నా కూడా నాకు అర్థం కాలేదు. ఆ మూమెంట్‌ని నా లైఫ్‌లో అస్సలు మర్చిపోలేను నేను. ఇంకా హాస్పిటల్‌లో వీడియోస్ నేనేం పెట్టాలనుకోవట్లేదు. పుట్టిన వెంటనే ఫోటోస్, వీడియోస్ అండ్ నేను ఫస్ట్ టైం తనని ఎత్తుకున్న వీడియోస్ ఇవన్నీ తీశాను. ఆల్రెడీ రికార్డ్ చేశాను. కానీ ఇందులో పెట్టాలనుకోవట్లేదు నేను హాస్పిటల్‌లో. ఓన్లీ ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియోస్ మాత్రమే పెడతాను. ఇంకా హాస్పిటల్‌లో ఇంకా పెట్టాలనుకోవట్లేదు. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. బై గైస్.